ఎస్, క్రికెట్లో అయినా సినిమాల్లో అయినా ఆల్రౌండర్స్ అనేవాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సినిమాలకు సంబంధించి అలాంటి ఒక ఆల్రౌండర్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఆదిత్య ఓం. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకి ఆదిత్య రాబోతున్నారు. సో ఆదిత్య మనతో ఉన్నారు కాబట్టి సినిమాలకు సంబంధించి, కెరీర్కి సంబంధించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సో ఆదిత్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తున్నారు. విక్రమ్ అనే సినిమా, అమరం అనే సినిమా చాలా చేస్తూ ఉన్నారు. సో అంటే ఈ కాన్సెప్ట్ చేయడానికి మీకు అంతగా ఎంగేజ్ చేసిన పాయింట్స్ ఏంటి? అంటే నాకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ కొత్త కాలంలో కొత్త కొత్త డైరెక్టర్స్ కొత్త కాన్సెప్ట్స్తో కానీ ఓటీటీ వచ్చిన తర్వాత ఒక యాక్టర్కి, ఒక పర్ఫార్మర్కి, నాలాంటి పర్ఫార్మర్కి మళ్ళీ ఒక లైఫ్ వచ్చేసింది. సో ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నారు నాకు. సో నేను దాంట్లో బెస్ట్ ఆఫర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. విక్రమ్, ముఖ్యంగా ఈ విక్రమ్ విషయంకి వస్తే నేను ఒక నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాను దాంట్లో ఫస్ట్ టైం. అది కూడా ఒక స్పెషల్ నెగటివ్ రోల్. టోటల్ స్క్రీన్ ప్లేకి, టోటల్ సినిమాకి ఈ క్యారెక్టరే నడిపిస్తున్నారు. సో అట్లాంటి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నేను కూడా కొంచెం వెరైటీగానే ఏదో ట్రై చేశాను. మా క్యారెక్టరైజేషన్కి ఎలా వెరైటీగా ఇవ్వాలి. మన ఎస్టాబ్లిష్డ్ విలన్స్ అంటే మా ప్రకాష్ రాజ్ గారు, సోను సూద్ గారు అట్లాంటి ఎస్టాబ్లిష్డ్ విలన్స్ కొంచెం డిఫరెంట్గా ఎలా అది కొంచెం ట్రై చేశాను. సో సినిమా మేబీ 25th కానీ 1st రావచ్చు. సో అది తర్వాత మిగతా అన్ని ఆడియన్స్. సో అంటే 20 years ఆఫ్ కెరీర్ తెలుగు వరకు చూసుకుంటే కనుక మోర్ దాన్ 25 ఫిలిమ్స్ తెలుగులోనే మీరు చేసినట్టు తెలుస్తుంది. అయితే డిఫరెంట్ లాంగ్వేజ్లు కూడా చేశారు. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటే చాలా సెలెక్టెడ్గా మీరు సినిమాలు చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఏంటి మీ కెరీర్కి సంబంధించి మీరు అనుకున్న విధంగా మీరు అచీవ్ చేశారా? నేను సెలెక్టెడ్గా అసలు చేయలేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బెగర్స్ ఆర్ నాట్ చూజర్స్. సో నాకు వచ్చిన బెస్ట్ ఆఫర్స్లోనే నేను సెలెక్ట్ చేశాను. ఎందుకంటే నాలాంటి క్యాండిడేట్కి అంత స్కోప్, అంత ఆఫర్స్ ఎప్పుడైనా ఈరోజు మర్చిపోండి, ఆ రోజు కూడా అంత ఆఫర్స్ లేవు. సో అప్పుడు కూడా ఒక లహరి సినిమా తర్వాత కూడా వచ్చిన మంచి ఆఫర్స్తోనే నేను బెస్ట్ సెలెక్ట్ చేసి ఒప్పుకున్నాను అప్పుడు కూడా. సో సేమ్ ఎప్పుడు కూడా చేస్తున్నాను. కానీ నాది టోటల్ ఎడ్యుకేషన్ కానీ, నాది టోటల్ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, రీసెర్చ్ కానీ, హార్డ్ వర్క్ కానీ సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. సో నేను ఈ ఇండస్ట్రీలోనే వేరే రకంగా వేరే ప్రొఫెషన్స్కి, వేరే క్రాఫ్ట్స్కి వర్క్ చేస్తున్నాను. అంటే లైక్ డైరెక్టర్ కూడా, ఒక స్క్రీన్ రైటర్గా కూడా, ఒక లిరిసిస్ట్గా కూడా హిందీలో, ఒక ప్రొడక్షన్ మేనేజర్గా కూడా కొన్ని సినిమాల్లో పనిచేశాను. కొన్ని పెద్ద సినిమాల్లో ప్రొడక్షన్ మేనేజర్గా కూడా పనిచేశాను. సో బికాజ్ ఐ హ్యాడ్ టు సర్వైవ్. ఒక సర్వైవల్ కోసం ఒక సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఐ హ్యాడ్ టు సర్వైవ్. ఎందుకంటే నాకు ఒకటే క్రాఫ్ట్ తెలుసు, సినిమా గురించి. సో అదే అట్లాంటి నాది ఒక 20 years అలా వెళ్ళిపోయింది. సో మీరు చెప్పినట్టు నేను కొంచెం డ్రీమ్స్కి అచీవ్ చేశాను. కొన్ని డ్రీమ్స్ ఇంకా అచీవ్ చేయాలి. సో కానీ నాది జర్నీ ఇప్పుడు కూడా పూర్తి అవ్వలేదు. సో ఇంకా ఉంది. అంటే స్టిల్ పోరాడుతూనే ఉంటాను ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి అని చెప్పి అంటారా? అవునండి. అంటే ఇట్ ఈస్ పోరాడడం కంటే ఇది మోర్ ఆఫ్ అన్ ఎక్స్ప్లోరేషన్ అండి, ఒక అన్వేషణం. సో అది దాంట్లో ఎలా ప్రతిరోజు ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి మా క్రాఫ్ట్లో, మా యాక్టింగ్లో, మా థాట్లో, మా ఆలోచనలో, మా క్రియేటివిటీలో, కొత్త స్టోరీస్ ఎలా ఆలోచించాలి, ఒక పాత్రానికి ఎలా జస్టిస్ చేయాలి, అది అన్నీ. సో ఒక రీసెర్చ్, ఒక డెడికేషన్తో ప్రతిరోజు అదే దాంట్లోనే ఉన్నాను. కంప్లీట్ ఇందాక అన్నారు కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సివిల్ సర్వెంట్స్, టీచర్స్, కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ మీరు సినిమా ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. దీని వెనక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు మీరుగా అనుకుందేనా? ఇన్స్పిరేషన్ అంటే సార్ ఇది ఇన్బోర్న్ అనుకుంటా. నాది చిన్నప్పటి నుంచి నాకు ఐ డో నాట్ నో, కానీ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఇదే వర్క్ నాకు చేయాలి లైఫ్లో ఎప్పుడైనా. అది ఒక 7-8 వయసు అనుకోండి. అప్పటి నుంచి నాకు అదే మైండ్, ఇదే ఫీల్డ్కి రేపు వెళ్ళాలి, ఇదే ఫీల్డ్కి. సో అది ఇన్బోర్న్ అనుకుంటా సార్.
దాంట్లో ఇన్స్పిరేషన్ ఒక పర్సన్ కాదు, దానికి ఇన్స్పిరేషన్ ఆ మ్యాజిక్, ఆ పెద్ద స్క్రీన్లో జరిగిన ఆ మ్యాజిక్, ఆ పెద్ద స్క్రీన్లో అన్ఫోల్డింగ్ దట్ మ్యాజిక్, దట్ విజువల్, దట్ మ్యూజిక్. సో అది ఆ ఇన్స్పిరేషన్, అది ఒక హిప్నోటైజ్డ్ హిప్నోటిజం లాంటి. సో అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా అదే హిప్నోసిస్లో ఉన్నా. బేసిక్గా మీరు హిందీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, బట్ తెలుగులో కూడా మీకు హిందీని మించి పాపులారిటీ వచ్చింది చెప్పుకోవాలంటే. అంటే తెలుగుకు రావడానికి రీజన్స్ ఏంటి, అంటే ఆఫర్స్ ఎలా ఇక్కడికి రావడం జరిగింది మీకు? హిందీలో నేను సీరియల్స్ చేసినప్పుడు సార్, నా హిందీలో స్టార్టింగ్ నాది కెరియర్ స్టార్ట్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా. నెక్స్ట్ నాకు మంచి మంచి సీరియల్స్ వచ్చాయి. సో మంచి మంచి సీరియల్స్లో లీడ్ రోల్స్ చేసినప్పుడు నేను సినిమా హీరో అవ్వడానికి చాలా ట్రై చేశాను. కానీ ఎక్కడైనా వెళ్తే వాళ్ళు, మీరు టీవీ కదా, అప్పుడు టీవీ అంటే చాలా అది బ్లాక్ మైండ్, టీవీ అంటే టీవీ, సినిమా అంటే సినిమా. సో మీరు టీవీ ఆర్టిస్ట్ కదా, మీకు ఎలా సినిమాలో పెట్టాలి అది. సో లక్కీగా అదే టైంలో వైవిఎస్ చౌదరి గారు కలిశారు. వైవిఎస్ చౌదరి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు నా మీద, నాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చారు. సో నేను ఒక హీరో అవ్వడానికి నేను అక్కడి నుంచి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి జంప్ అయ్యాను. సో అక్కడ టోటల్ ఒక కెరియర్ మానేసి, ఆ వయసులో ఒక టోటల్ కెరియర్ మానేసి, ఒక 5 years స్ట్రగుల్ మానేసి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. సో మెయిన్లీ బికాజ్ ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ యాక్ట్ యాజ్ ద లీడింగ్ మ్యాన్ ఇన్ ఫిల్మ్స్. నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో వచ్చాను. కెరీర్ని వదిలేసి అన్నారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ మేబీ ఫస్ట్లో మీకు దొరికి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేటెడ్. సో సినిమా అంటే ఒక చిన్న చూపు ఉండే అవకాశం ఉంది కదా, సో వారి సపోర్ట్ ఫస్ట్ మీకు ఎలా ఉండేది? ఫస్ట్ అంటే వాళ్ళు అసలు ముఖ్యంగా మా నాన్నగారు అసలు సపోర్ట్ చేయలేదు. అండ్ మీరు చెప్పినట్టు కరెక్ట్, సినిమా అంటే ఒక చిన్న చూపడంతో అది కూడా అప్పుడు ఇంకా యాక్చువల్గా ఈరోజు కొంచెం యాక్సెప్టెన్స్ వచ్చేసింది, కానీ ఆ టైంలో 96, 97, 98 టైంలో అంత యాక్సెప్టెన్స్ లేదు. సో ఆ టైంలో పెద్ద స్ట్రగుల్ జరిగింది ఇంట్లోనే. అది కానీ సంహౌ నేను కన్విన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు నాకు ఒక టైం ఇచ్చారు. మీరు ఒక 2 years 3 yearsలో మాకు టీవీలో కనిపిస్తే ఓకే, మీరు ఏదైనా మీది ప్రోగ్రెస్ అనిపిస్తే ఓకే, అదర్వైజ్ మేము అసలు మీకు సపోర్ట్ చేయను. సో కానీ నా బ్యాడ్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే బికాస్ ఇట్ వాజ్ నాకు 2006, 2007, 2008 చాలా బ్యాడ్ ఇయర్స్ నాకు. సో ఆ ఇయర్స్లో నేను యాక్చువల్గా ఏమీ సంపాదించలేదు. ఐ డిడ్ నాట్ ఈవెన్ ఎర్న్ అ సింగిల్ రూపీ ఫర్ 2-3 years. సో ఆ టైంలో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో బికాస్ ఆఫ్ దాట్ సపోర్ట్ ఐఎమ్ స్టాండింగ్ టుడే. తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, అంటే నేర్చుకున్నారా లేకపోతే ఏంటి? ఆటోమేటిక్గా సినిమాల ద్వారా నటించడం ద్వారా మీకు వచ్చేసింది? ఇది జస్ట్ ఇంటరాక్షన్తో మాత్రం ఇది కొంచెం నేర్చుకున్నాను. గ్రామర్ ఎప్పుడు కూడా నాది చాలా వీక్ ఉంది, కానీ ప్రతిరోజు నేను అది కూడా ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా చక్కగా మాట్లాడాలి, ఇంకా స్పష్టంగా మాట్లాడాలి. సో అది సర్వైవ్ అవడాకైనా, లేదంటే సినిమా యాక్టింగే కాదు డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా మీరు ట్రై చేయడం జరిగింది, డైరెక్షన్ అని, ఎడిటింగ్ అని, ప్రొడక్షన్ అని కూడా అన్నారు. ఓన్లీ సర్వైవ్ కోసమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది చేసాడా ఇవన్నీ కూడా? ఆఫ్ కోర్స్ ఇంట్రెస్ట్, ప్రధానమైన కారణం ఇంట్రెస్టే. కానీ మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు ఒక ఆప్షన్ క్లోజ్ అయింది, ఒక ముఖ్య నటుడుగా కానీ ఒక హీరోగా క్లోజ్ అయింది. సో ఆ క్లోజ్ అయిన తర్వాత ఐదర్ ఆ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవాలి, అదర్వైజ్ ఆ ఫీల్డ్లోనే వేరే అది చూసుకోవాలి. సో నేను ఒక వేరే ఆప్షన్ పట్టుకొని ఇదే ఫీల్డ్లో వర్క్ చేయాలి. రేపు మాకు టైం మేబీ రివర్స్ అవుతుంది, మాది టైం వచ్చినప్పుడు మేము మళ్ళీ యాక్టింగ్కి వెళ్ళొచ్చు. అప్పటి వరకు మేము డైరెక్షన్ కూడా చేసుకోవచ్చు, ప్రొడక్షన్ మేనేజర్గా కూడా చేసుకోవచ్చు, లిరిక్స్ రైటర్గా కూడా చేసుకోవచ్చు. సో అట్లాంటి అంటే ఒక ఫ్యామిలీ సపోర్టు, కొత్తగా వచ్చే నటినట్లు ఉంటారు, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది ఇండస్ట్రీలో. మీరు దాన్ని ఫేస్ చేసిన వారిగా ఏం చెప్తారు? ఒక నటుడు అనేవాడు ఎదగాలంటే టాలెంట్ ఉండాలి, లక్ ఉండాలి, దాంతోపాటు ఏ ఉండాలంటారు? అంటే సార్ టాలెంట్ డెఫినెట్లీ కావాలి. ఎందుకంటే యూ కెనాట్ పుష్ ఈవెన్ టాలెంట్లెస్ క్యాండిడేట్. సో కానీ ఈరోజు సార్ సినిమా అంటే, ఈరోజు కాదు ఎప్పుడైనా, సినిమా ఈజ్ కమర్షియల్ ఆర్ట్ అండి. సో కమర్షియల్ ఆర్ట్ అంటే సార్ ఒక హీరోకి కరెక్ట్గా, తెలుగు ఇండస్ట్రీ అయినా సరే బాలీవుడ్ అయినా సరే, ఒక హీరోకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఒక 10 years పడుతుంది. అది నిజమే. ఒక హీరో మీద 10 years ఇన్వెస్ట్మెంట్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ పని చేసినప్పుడు ఒక హీరో ఒక స్టాండ్ అవుతారు. అప్పటి వరకు హీరోస్కి, మీరు ఏ హీరో చూడండి, మీకు నాకంటే బాగానే తెలుసు,
ఒక అబ్బాయికి ఒక హీరోకి 10 years పడింది. సో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ అవ్వకపోతే నో హీరో విల్ స్టాండ్ అండి. ఎందుకంటే బికాస్ సినిమా ఇస్ హ్యూజ్ కమర్షియల్ ఆర్ట్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో దాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నా వెనకాల లేదు అప్పుడు కూడా. కానీ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్ కావాలి. ఇప్పుడు ఓటీటీ కంటెంట్ డెలివర్ చేయడానికి కానీ సినిమాలో కంటెంట్ డెలివర్ చేయడానికి ఇప్పుడు క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఉన్న కాలంలో హీరో చుట్టుపక్కన ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సో అదే కారణం నాది కూడా అంటే ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. తర్వాత డైరెక్షన్లో కూడా మీరు చేయటం జరిగింది. మీ సినిమాల విషయంలో రిలీజ్ల విషయంలో కూడా మీరు ఎంతో కష్టపడ్డా కానీ దానికి తగ్గ ఫలితం రాలేదు అన్న ఒక మాటలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చే ఆ విషయంలో మీరు డిసప్పాయింట్ కూడా అవడం జరిగింది. ఈ విషయంలో ఏంటండి మీ ఫీల్ ఎలా ఉండేది? ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నారా లేదా పోరాడదాం అనుకుంటున్నారా? ఇది అప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ రిలీజ్ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. సో యాక్చువల్గా ముంబైలో అప్పుడు ఆల్రెడీ ఆ సిస్టమ్ వచ్చేసింది. అంటే ప్రొడ్యూసరే వచ్చి సినిమాకి రిలీజ్ చేస్తున్నారు ఆ టైంలో ముంబైలో కూడా. కానీ నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమా ఇక్కడ రిలీజ్ కోసం వచ్చినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ అదే అంటారు, ఇక్కడ ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు భయ్య, వాళ్ళు తీసుకుని 100% రిలీజ్ చేస్తారు. కానీ మా ఫ్రెండ్స్ రాంగ్. అప్పుడు ఆ సిస్టమ్ ఇక్కడ కూడా వచ్చేసింది అప్పుడు కూడా. సో ఈరోజు ప్రొడ్యూసరే రిలీజ్ చేస్తున్నారు, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే సినిమాకి. కానీ అది ఒక పెద్ద ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న విషయం, ఒక సినిమా రిలీజ్ చేయడానికి సపోజ్ వాళ్ళు ఒక 20 crores సినిమా మీద పెడుతున్నారు, ఒక 5 crores రిలీజ్ మీద పెడుతున్నారు. కానీ ఈ 5 crores మినిమం స్టాండర్డ్ అయింది. ఈ చిన్న సినిమాలు వాళ్ళకి ఎలా అవుతుంది? ఓన్లీ మాత్రం ఒక పెద్ద ప్రొడ్యూసర్ కానీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాకి బయింగ్ చేసినప్పుడు ఒక చిన్న సినిమా మంచిగా రిలీజ్ అవుతుంది. సో ఇదే అంటే ఒక చిన్న సినిమాకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఒక చిన్న సినిమాకి కూడా ఒక లైఫ్ వస్తుంది. సో అట్లాంటి అనుకుని ఆ టైంలో ఆ పోరాటం ఆ గొడవ చేశాను. ఓకే, ఓన్లీ మాత్రం నా కోసం కాదు, అందరి కోసం. కొంచెం చిన్న సినిమాల వాళ్ళకి కొంచెం ఒక లెవెల్ ఫీల్డ్ వస్తే ఒక 40-80 షోస్. నా మైండ్లో యాక్చువల్గా మరాఠీ మోడల్ ఉంటుంది. సో మరాఠీ ఇండస్ట్రీకి అక్కడ ఉన్న గవర్నమెంట్స్లో చాలా సపోర్ట్ చేసింది. మల్టీప్లెక్స్ వాళ్ళకి ముంబైలో కానీ టోటల్ మహారాష్ట్రలో వాళ్ళు కంపల్సరీ చేశారు. మీ దగ్గర హాలీవుడ్ అయినా సరే బాలీవుడ్ అయినా సరే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ షోస్ మల్టీప్లెక్స్కి మరాఠీ సినిమాకి ఇవ్వాలి. సో అదే ఇక్కడ కూడా అనుకున్నా. సో దాంట్లో మన గురుగారు దాసరి నారాయణరావు గారు అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. ఆయన 5th షో అని ఒక కాన్సెప్ట్ కూడా, గాడ్ బ్లెస్ హిస్ సోల్, బట్ అది అంటే ఫలితం అమలు కాలేదు, ఫలితం కూడా అవ్వలేదు. సో కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మేబీ ఒక కొత్త ప్రొడ్యూసర్స్కి, చిన్న ప్రొడ్యూసర్స్కి ఇంకొక మార్గం, ఒక దారి. అంటే ఒక ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు, బట్ మీ చేతనంత సాయం మీరు ప్రజలకు చేస్తూనే వచ్చారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు స్ట్రగుల్ అవుతూ ఉండి కూడా ఈ సహాయ సేవా కార్యక్రమాలు, ఒక గ్రామాన్ని కూడా మీరు దత్తత తీసుకోవడం జరిగింది. సో ఇది ఎలా సాధ్యం అన్న? ఇది లైఫ్లో ఇది అంటే సార్ సినిమా ఫీల్డ్ అంటే వచ్చేది చాలా సెల్ఫిష్ ఫీల్డ్. మేము ఓన్లీ మాత్రం సెల్ఫిష్నెస్, ఒక స్వార్థాల కోసం మేము ఎలా కనిపిస్తున్నాను, మాది లుక్ ఏంటి, మాది బాడీ ఎలా కనిపిస్తుంది, నాది కెరియర్ ఏంటి అంటే 24 hours మై సెల్ఫ్, నాది. సో కొంచెం లైఫ్లో ఏదో ఎంప్టీనెస్ వచ్చేసింది అప్పుడు. సో ఏదో చేయాలి, సంథింగ్ ఏదో వేరే వాళ్ళ కోసం కూడా సంథింగ్ ఏదో చేయాలి, వేరే వాళ్ళ కోసం కూడా బ్రతకాలి. మా లైఫ్ ఇట్స్ నాట్ టోటలీ మై సెల్ఫ్ అండ్ ఆల్. సో అట్లాంటి అనుకుని నేను ఎడ్యులైట్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాను. సో అది స్టార్టింగ్ చేశాను, అది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న రిఫార్మ్స్ కోసం. కానీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి చాలా ప్రెజెంటేషన్స్ చేశాను, ఎడ్యుకేషన్లో ఏ రిఫార్మ్స్ రావాలి, ఇది చేయాలి. కానీ నాకు ఏమనిపించింది, వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఒక మోడల్ తయారు చేసి చూపిస్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. సో అందుకే నేను నా ఫ్రెండ్ విజయవర్మ గారితో కలిసి, విజయవర్మ గారు ఊరికి దత్తకం తీసుకున్నాను. సో ఇక్కడ మేము ఒక గ్రామానికి ఒక మోడల్ తయారు చేసి అందరికీ చూపిస్తాను. అప్పుడు మా మోడల్ ఏంటి, మాది ఏంటి అందరికీ అర్థమవుతుంది. సో అట్లాంటి అది జరిగింది ఆ జర్నీ. సో అంటే అది ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాను. దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే
అంటే ఒక అన్లక్కీగా మా కంట్రీలో పరిస్థితి ఏంటంటే మీరు ఒక పర్సన్ బ్యాడ్ చేసి బ్యాడ్ చేయాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత జనాలు కూడా అండ్ అది కూడా వాళ్ళు క్షమిస్తారు, అంటే దే ఫర్గివ్. కానీ ఒక మంచిదనం చేయాలంటే, ఒక గుడ్ చేయాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత జనాలకి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. మేము ఒక్కసారి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మాకు అంటే రోడ్స్ గురించి అది గురించి మా దగ్గర వచ్చింది. కానీ మేము పొలిటికల్ రిప్రజెంటేటివ్ కాదు కదా, వీఆర్ సోషల్ రిఫార్మర్, ట్రయింగ్ టు సోషల్లీ రిఫార్మ్ అండ్ హెల్ప్ కూడా. సో అది పొలిటికల్ పర్సన్స్కి చెప్పాలి, ఈ రోడ్స్ గురించి కానీ ఉద్యోగాల గురించి, ఇది జాబ్స్ లేదు, ఇది లేదు. సో అది పొలిటికల్ పర్సన్స్ పని. సో మేము అది కూడా ట్రై చేశాను. సో అక్కడ ఇప్పుడు మంచి రోడ్లు కానీ అన్నీ అయింది. సో బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ అవర్ కంట్రీ టు డూ గుడ్ జాబ్, గుడ్ థింగ్. అంటే చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. పాలిటిక్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారు. అంటే మార్పు అనేది ప్రజల నుంచే రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ థాట్ ప్రాసెస్లో మీరు ఏమైనా గమనించడం జరిగిందా? అంటే పాలిటిక్స్లో రావడం మీరు చెప్తున్నారు. పాలిటిక్స్ ఆర్ పీపుల్ ఎవరు అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది సార్ తెలియదు. ఎందుకంటే నేను ఫ్యూచర్ గురించి అసలు నాకు అంత లేదు. కానీ ఒకటి చెప్తున్నాను సార్, ఇది పాలిటిక్స్లో ఈరోజు పాలిటిక్స్ కూడా పెద్ద సినిమా లాంటివి అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోతే పాలిటీషియన్కి కూడా ఫ్యూచర్ లేదు. సో ఇది బెటర్ సోషల్ వర్కర్గా పర్ఫార్మ్ చేసి, సోషల్ వర్కర్గా వర్క్ చేసి కొంచెం రియలీ జనాలకి కొంచెం లాభం కానీ అట్లాంటి ఏదో వస్తేనే ఓకే. అదర్వైజ్ పాలిటిక్స్ మరీ ఈగో విషయం సార్. నేను అనుకున్న ప్రకారం ఇది మరీ ఈగో విషయం. సో కానీ పెద్ద చేంజ్ రావాలంటే కూడా పాలిటిక్స్లోనే వెళ్ళాలి. సో బట్ పీపుల్ హూ హ్యావ్ గాట్ గుడ్ బ్యాకింగ్, గుడ్ ఫాలోయింగ్, మేబీ దే కెన్ డూ. బట్ నాకు ఎప్పుడు ఆ స్టేజ్ లేదు. అంటే మీరు సోషల్ మీడియా వేదికగా సినిమా కూడా చేయడం జరిగింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే సినిమా. ఈవెన్ పాలిటిక్స్ కూడా ఈరోజు త్రూ సోషల్ మీడియానే చాలా వరకు నడిపిస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఓవరాల్గా చూసుకుంటే కనుక సినారియో అంతా సోషల్ మీడియా వేదికగానే మంచైనా చెడైనా జరుగుతుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ ఫోర్స్ అండి ఈరోజు. తర్వాత వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మా బిహేవియర్కి, మా ఒపీనియన్కి, మా టేస్ట్కి పవర్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మా ఆలోచన ఏంటి, అది ఇది ఒక సొసైటీకి పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే నేను ఒక ఫాదర్ కూడా. సో నేను నా అబ్బాయికి చూస్తున్నాను ఎంత సోషల్ మీడియా మీద ఉన్నారు. సో తర్వాత అన్ని ఒపీనియన్స్ అక్కడి నుంచి తీసుకుంటారు. అది దాంట్లో తప్పు ఏం లేదు. కానీ ఆ డిస్క్రిమినేటింగ్ మైండ్లో ఆ డిస్క్రిమినేటింగ్ పవర్ కావాలి. ఇది గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి. సోషల్ మీడియాది చాలా ప్లస్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. అంటే మేము పెరిగిన టైంలో సార్ ఏదో కావాలంటే, ఏదో చేయాలంటే అప్పుడు అంటే ఇఫ్ వీ వాంటెడ్ టు నో అబౌట్ సంథింగ్ మాకు లైబ్రరీస్ వెతకాలి. ఒక బుక్ కోసం ఎంత వెతుకున్నానో అప్పుడు. ఈరోజు అదే ఇన్ఫర్మేషన్ జస్ట్ మాత్రం ఒక క్లిక్లో వస్తుంది. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ద్వారా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్లో వెళ్ళిపోయారు. అది జస్ట్ ఒక చూపించడానికి అందరూ చూపించడానికి అందరూ హ్యాపీనింగ్గా ఉన్నారు, అందరూ దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఒక ఆర్టిఫిషియల్ అవుతుంది టోటల్ లైఫ్. సో ఈ సోషల్ మీడియాకి చాలా అంటే జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఇట్ ఈస్ బిగ్ ఛాలెంజ్ పర్టికులర్లీ ఫర్ మన దేశంకి ఇట్లాంటి ఫర్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ ఆల్ దీస్ కంట్రీస్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. అంటే ఈ సోషల్ మీడియా వల్ల పిల్లల స్టడీసే కాదు, మేబీ పెద్దలకు సంబంధించిన వర్క్ విషయంలో కూడా చాలా వరకు ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ఈవెన్ మీరు షూటింగ్ చేయాలన్నా సరే ఒక ఫోన్ పక్కన పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు. అది అంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ అండి, అది 100% కరెక్టే. ఎందుకంటే ఒక అటెన్షన్ ఉంది, ఒక ఫోకస్ స్పాన్ ఉంది, అది పోయింది. నెక్స్ట్ మాకు ఇంకొక వేరే విషయంకి వస్తే సినిమాలో కూడా ఇప్పుడు ఒక ఆడియన్స్కి మీరు థియేటర్లో వెళ్ళినప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఇలా చూస్తున్నారు, నెక్స్ట్ ఇలా కూడా చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు. సేమ్ స్టూడెంట్స్ పరిస్థితులు కూడా సేమ్ అలాగే అయింది అక్కడ ఇంట్లో. సో ఇది టోటల్ వరల్డ్ ఒక ఫోన్లో అది అయింది. సో ఇది రియల్లీ ఇది ఒక డిఫరెంట్ ఛాలెంజ్. అండ్
ఇది నాకు కూడా కొంచెం చాలా అడిక్షన్ వచ్చేసింది ఈ సోషల్ మీడియా. ఎప్పుడైనా చూస్తే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏం వచ్చింది. సో అది ఒక బిగ్ ఛాలెంజ్. అదర్వైజ్ మా ఫోకస్, మా అటెన్షన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా అంటే యాక్టర్స్ అనేవాళ్ళకి యాక్టింగ్ తప్ప మిగతా విషయాల మీద పెద్దగా శ్రద్ధ ఉండదు. బట్ మీరు మొత్తం మీరు అడుగుతూ ఉంటుంటే అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఓవరాల్గా. అంటే సబ్జెక్ట్ వైజ్ కూడా మీరు సినిమా తీయడం జరిగింది కదా, అంటే పబ్లిక్ ఇష్యూస్ మీద కానీ ఈ ఇష్యూస్ మీద కానీ మీకు సినిమాలు ఇంకా డైరెక్షన్ చేయాలని కానీ కాన్సెప్ట్ వైజ్ కానీ ఏమన్నా ఉందా మీకు? ఆల్రెడీ నాది ఒక సినిమా మాసాబ్, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చేశా. సో అది సినిమాకి 48 అవార్డ్స్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా. ఒక 6 స్టేట్ గవర్నమెంట్స్ నాకు ఫెలిసిటేట్ చేసింది ఆ సినిమాకి. హిందీలో చేశాను. ఆ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ కూడా అయింది. అది మంచి జియో ప్లాట్ఫామ్లో కూడా ఉంది. సో అది ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఛాలెంజెస్ ఏంటి దాని మీద చేశాను. నెక్స్ట్ ఇంకొక మైలా అని ఒక చేశాను, అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తిరుగుతుంది ఇప్పుడు. సో దాంట్లో మాన్యువల్ స్కెవెంజింగ్ అంటే ఒక పద్ధతి ఉంది పాత ఊర్లో కానీ ఎట్లాంటి. సో అక్కడ ఇప్పుడు కూడా టాయిలెట్స్ వాళ్ళు వచ్చి హ్యాండ్తో క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఒక పర్టికులర్ కాస్ట్కి అదే పని వాళ్ళు అదే పని ఒక 1000 years నుంచి అదే పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అవుట్ కాస్ట్గా ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా ఒక సినిమా చేశాను. సో ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ సర్కిట్కి పంపించాను. సో అది నడుస్తుంది. సో ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ మీద చాలా చేస్తూనే ఉన్నాను అండ్ ఇంకా చేయాలి. తెలుగు చేశారు, తమిళ్ చేశారు, హిందీ, ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్ కూడా మీరు చేసినట్టు నాకు తెలుసు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటి మీకు తెలుగే కాస్త స్పెషల్గా నాకు అనిపిస్తుంది, మీకు ఎలా ఉంది? అంటే ఈరోజు సార్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. నేను కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఫ్రాంక్గా టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే మీరు నార్త్లోకి వస్తే కానీ ఎక్కడైనా వెళ్తే ఇప్పుడు తెలుగు హీరోస్ అందరికీ తెలుసు, వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ సార్. ఇఫ్ యూ కమ్ టు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రభాస్ గారికి. సో డెఫినెట్లీ నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. సో బట్ ద రీచ్ వైజ్ అండ్ దిస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రైట్ నౌ ఇస్ టాలీవుడ్. కంటెంట్ వైజ్ ఇండియాలో తమిళ్ ఇండస్ట్రీ నెంబర్ 1 చెప్పొచ్చు. బట్ రీచ్ వైజ్, స్ట్రెంగ్త్ వైజ్, ప్రొడక్షన్ వాల్యూ వైజ్ దాంట్లో సార్ డౌటే లేదు ఆల్మోస్ట్. అండ్ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దిస్ రియలీ గోస్ టు రాజమౌళి గారు. సో అంటే తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు చేయబోతున్నారో అవి ఎప్పుడు రాబోతున్నాయి? ఇప్పుడు సార్ ఈ విక్రమ్ రిలీజ్ అయిన తర్వాత నాది నెక్స్ట్ ప్రాజెక్ట్ దహనం. సో దహనంలో నేను ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను. ఒక 55-year-old బ్రాహ్మణ్ ప్రీస్ట్ ఒక గుడికి కాపాడడానికి ట్రై చేస్తున్నారు. సో అది సినిమా సెన్సర్ కూడా అయిపోయింది. ఆ సినిమా మేబీ ఏప్రిల్ కానీ మేలో రావచ్చు. స్ట్రైట్గా ఓటీటీకి వస్తుంది ఆ సినిమా. బందీ ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమా వస్తుంది. నెక్స్ట్ అమరం చేస్తున్నాను. దాంట్లో మళ్ళీ నేను విలన్గా, ఆది సాయి కుమార్ హీరోగా. సో తెలుగులో ప్రస్తుతం ఉన్న ఇది 3 ప్రాజెక్టులు. సో అంటే ఓటీటీ వచ్చిన తర్వాత యాక్టర్ అనేవాడు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు ఈ తిరిగి చూసుకోపోవటం అనేది ఎన్ని సంవత్సరాలు ఉండి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అది ఏదో ఆస్ట్రాలజర్ కానీ జ్యోతిషం ఒక గురువు, ఒక స్వామికి అది ప్రశ్న అడగాలి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఓపెన్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు వచ్చి ఆ ఫీల్డ్కి మోనోపోలైజ్ చేస్తారు. అది సో అది ఎప్పటి వరకు ఉంటుంది వీ హ్యావ్ టు సీ. ఎప్పుడు అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 years ఇది ఒక గోల్డెన్ పీరియడ్. కొత్త ప్రొడ్యూసర్స్కి కానీ, కొత్త డైరెక్టర్స్కి, కొత్త యాక్టర్స్కి ఎస్టాబ్లిష్మెంట్ రావచ్చు, చేసుకోవచ్చు. సో ఇది అంటే ఆర్టిస్ట్గా ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఒక జెన్యూన్ ఆర్టిస్ట్ అనే వాళ్ళకి స్టిల్ ఇంకా ఇండస్ట్రీలో మంచి అవకాశాలన్నీ ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే కనుక మన ప్రతిభకు తగ్గ గుర్తింపు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆదిత్య ఓం చెప్తున్నారు. సో ఇది హెచ్ఎం టీవీతో ఆదిత్య ఓం స్పెషల్ ఇంటర్వ్యూ.